క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నదండి. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవేయని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అవునండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే నేటి వాగ్దానం ఏంటంటే నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అవునండి, దేవుడు మనలను ఆయన రెక్కల చాటున కప్పడం వల్లనే ఈరోజు మనం అందరం కూడా మరి సజీవులుగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ లోకంలో అనేకమైన ఆపదలు శ్రమలు మనకు వచ్చినప్పటికీ దేవుడు మనలను తన పరిశుద్ధమైనటువంటి రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మాటలను మన నోటిలో ఉంచి ఏం చేస్తాం, ఆయన యొక్క చేతి నీడలో మనలను భద్రపరుస్తూ ఉన్నాడండి. తండ్రి దగ్గర ఉన్నప్పుడే మనకు క్షేమం కలుగుతుంది. తండ్రితో ఉన్నంత వరకే ఒక బిడ్డకు ధైర్యంగా ఉంటాడండి. మీరు గమనించినట్లయితే చంటి బిడ్డలు ఎక్కడ హ్యాపీగా ఉంటారు, క్షేమంగా ఫీల్ అవుతారు, కంఫర్టబుల్ గా ఉంటారంటే తల్లి దగ్గర తండ్రి దగ్గర అండి. ఎందుకంటే వాళ్ళ రక్తము ఆ బిడ్డ రక్తము ఒకటి గనక వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క చేతిలో మనం ఉండాలి. ఆయన మనలను ఎత్తి పట్టుకునేటటువంటి దేవుడు. ఏ శ్రమలు రాకుండా చూస్తాడు. ఆయన చేతి నీడలో మనల్ని కప్పడం అంటే ఈ లోకంలో ఎటువంటి హాని, ఎటువంటి తెగులు మనకు రాకుండా, ఎటువంటి ప్రమాదములు జరగకుండా, ఎటువంటి అనారోగ్యం కలగకుండా, మరి నీ ప్రాణమును తీసేవారు అనేక మంది ఉన్నప్పటికీ వారందరి నుంచి నిన్ను కాపాడడానికి దేవుడు ఏం చేస్తాడంటే తన చేతి నీడలో నిన్ను కప్పి దాచి కాచి కాపాడుకుంటూ ఉంటాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా మనలను ఆయన చేతి నీడలో కప్పెట్టుకుంటున్నాడండి. మనం ఇంకనో పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు మరణించారు. ఆయన మన పాపల నిమిత్తం, మన అతిక్రమం నిమిత్తం నలగొట్టుబడినటువంటి దేవుడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థతను ఇస్తూ ఉన్నాడండి. అవునండి, ఆయన చేతులలో గాయాలు పెట్టుకొని కూడా మరి ఆ యొక్క రంధ్రాలతో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మేకులతో కొట్టినప్పుడు ఆ గాయముల ద్వారా మనకు ఆనందాన్ని ఇవ్వడానికి, మనకు రక్షణను ఇవ్వడానికి, మనకు విమోచనను ఇవ్వడానికి ఆయన సమస్తమును ఆ కలువరి శిలువలో భరించినటువంటి దేవుడుగా ఉంటున్నాడండి. అవునండి దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఆయన చేతి నీడలో కప్పెట్టుకున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు మనకి ఎటువంటి శ్రమ కలగకుండా ఉండడానికి, ఒకవేళ శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధ కలిగినా, నీకు అనేకమైన నిందలు కలిగినా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకొని ఆయన చంకన పెట్టుకునేటటువంటి దేవుడు అండి. ఎందుకంటే వాటన్నిటి నుంచి నిన్ను తప్పిస్తాడు. ఆయన నిన్ను ఆయన చేతి నీడలో కప్పెట్టుకుంటాడు. అవునండి, ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన ఆకాశములను భూమిని సర్వమును సృష్టించినటువంటి దేవుడు. ఆయన సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు మనము క్షేమముగా ఉంటాం, భద్రపరచబడతాం. మనము ఆయన దగ్గర ఉన్నప్పుడు నెమ్మదిగా ఉంటాం. ఈరోజు నిన్ను కూడా ఆయన కౌగిటిలో భద్రపరచాలని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానండి. ఈ లోకంలో మరి దేవుని చేయి పట్టుకోకుండా ఒంటరిగా నువ్వు ఉన్నావేమో, అందుకే అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటున్నావేమో, అందుకే అనేకమైనటువంటి బలహీనతలు ఉంటున్నాయేమో. నువ్వు దేవుని దగ్గర, దేవా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను నాయన, నీ చేతిలో నన్ను దాచి ఉంచండి ప్రభా. ఈ లోకంలో నాయన అనేక బాధలు పడుతున్నాను, అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నాను నాయన, నాకు విమోచన మీరు దయచేయండి. మీ చేతితో నన్ను పట్టుకోండి ప్రభా, మీ చేతితో నన్ను పట్టుకొని నడిపించండి అయ్యా. దేవా నన్ను నడిపించండి అని నువ్వు దేవుడిని యొక్క ఉదయకాల సమయంలో అడగండి. ఈరోజు నీకు కావాల్సినటువంటి ఆ యొక్క నడిపింపును దేవుడు దయచేస్తాడు. ఈ దినం నుంచి నీ కుటుంబంలో కావాల్సిన నడిపింపును, ఆలోచనను మీకు దయచేస్తాడు. ఈ దినం నుంచి దేవుడు మీకు కావాల్సిన పోషణను మీకు దయచేస్తాడు. ఆయన చేతి నీడలో మీరు ఉన్నప్పుడు, ఆయన యొక్క నీడలో మీరు ఉన్నప్పుడు, ఆయన క్రింద మీరు ఆయన యొక్క బలమైన రెక్కల చాటున మీరు దాగి బ్రతుకుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఏ అపాయము నీ దరి చేరదు. నువ్వు క్షేమముగా భద్రపరచబడతావు. నీకు కావాల్సినటువంటి నెమ్మది నీకు కలుగుతాయి. నీకు కావాల్సినటువంటి ఆనందము, సంతోషము అన్నీ కూడా నేను దేవుడు దయచేస్తాడండి. నీకు ఎటువంటి కొరత ఉండదు,
ఎటువంటి లేమి దేవుడు నీకు కలగకుండా సకలములో సమృద్ధి దీవెనలను ఆశీర్వాదాలను నీకు దయచేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నిజంగా నాయన దేవా, నీవు మీ యొక్క చేతిలో భద్రముగా మమ్మల్ని నాయన దాచిపెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ చేతి నీడలోనే మేము పెరగడానికి మీరు కృప చూపించండి. మీ యొక్క ఆత్మ ఆలోచనలను మాకు దయచేయండి ప్రభువా. నిరంతరము నాయన మీ నడిపింపును మాకు దయచేయండి ప్రభువా. దేవా, నిజంగా నాయన నీ చేతి నీడలో మేము ఉంటే ప్రభువా, మాకు సంరక్షణ కలుగుతుంది ప్రభువా, మాకు నాయన ఆశ్రయం కలుగుద్ది ప్రభువా, మాకు బలము కలుగుద్ది ప్రభువా, మాకు సకలమును నాయన మీరు ఇస్తారు ప్రభువా. నీకు స్తోత్రాలు దేవా. మీడియా ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా ప్రభా ఇంకనూ నీ చేయి పట్టుకోలేక దేవ ఉన్నట్లయితే దేవా, వారు ఇప్పుడు నాయన పశ్చాత్తాపడుతున్న వారి పాపం క్షమించి నాయన వారిని మీ చేతిలోనికి నాయన మీరు తీసుకోండి ప్రభా. మీ చేతి నీడలో వారిని పెంచండి ప్రభా. లోక జ్ఞానము కంటే నాయన మీరు ఇచ్చే జ్ఞానం శ్రేష్టమైంది నాయన. మీరు నాయన నడిపించండి. మీరు చేపట్టుకుని నడిపించిన బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థిస్తూ దినము నుంచి నాయన వారికి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.